స్టార్ట్. ప్రభుత్వ స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క వందనాలు. 2020 సంవత్సరం 18వ తారీఖు ఆదివారం దయచేసి కృపను బట్టి బ్రాహ్మణ స్తోత్రములు. మనకంటే చిన్నవారు యవన బిడ్డలు లోకులు మహాభగ్గనుడి వారు ఈ సమస్య చూడలేక ఎంతోమంది మనకంటే ముందుగా లోకులు మరుగైపోయినారు. ఆయనను మనమంతా వారికంటే శ్రేష్ఠులు కాదు కాబట్టి ఆయన మహాగొప్ప కనికరం ద్వారా మనలో ఇటువంటి భయంకరుడి కరుణ వైరసించి మనకి భయంకరమైన సౌహృదంలో లోకంలో మరికో సర్వసాధన చూసిన తర్వాత ఒక దానికి లక్ష్యాంతరం సరిపోతుందని చెప్పని మన వరతలు నిస్తున్నామని చెప్పనమాట. ఆయనను అటువంటి ఆపద దినాల్లో మనం ఉండే కాబట్టి ప్రభు తన కృపచేత మనల్ని కాపాడి ప్రతి నిమిషం 10 గడి కూడా మనల్ని కాపాడి తన మహా గొప్ప కనికరం ద్వారా మన యొక్క సజీవ సౌకర్యం ఉంచి ఈ దినం మనకి నిజముగా మనం చేరుకొని ఆయన ఘనమైన నామం పేరట మరి మనం ఎన్నో విధాలుగా మనకి పాటలు పాడి మనం ప్రార్థించి ఆయన కనపరిచిన నిమిత్తమై ప్రభు మనకి లోకములు మిగిలించాడు కాబట్టి ఆయన ఘనమైన నామం పేరట ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనమంతా కళ్ళు మూసుకుంటే జైపాల్ గారు ప్రార్థన చేస్తారు. సహోదరుడు జైపాల్ గారు ప్రార్థన చేస్తారు చెప్పనమాట. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగలనైనా మీ పరిశుద్ధ పాదములు వందనాలు స్తోత్రాలైనా ఇదిగనైనా గతించిన వారమంతా కాచి కాబట్టి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయం వరకు ప్రభా మా పట్ల తోడుగా నీడుగా ఉండి ప్రభా ఉదయకాలంలో ప్రభా మిమ్మల్ని ప్రభువాన్ని స్థుతించుటకు కనపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగో దేవా మాకంటే గొప్పవారు పెద్దవారునైనా అందచందాలు కలిగిన వారి ప్రభా ఎంతోమందినైనా మట్టిపాలైనా ఇదిగోనైనా మమ్మల్ని లెక్కలో ఉంచుకున్న ప్రభా మీ యొక్క ప్రేమ చేత కాచి కాపాడి ప్రభా ఇది ఉదయకాల సమయం వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడింది వందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా ఎక్కడ 2-3 కూడిన నామంలో ప్రభా ఏకీపిస్తారు ప్రభా వారి మధ్యలో ఉంటారన్న ప్రకారం ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా తోడు ప్రభా మీరు మా పట్ల ఉన్న త్యాగాన్ని బట్టి వందనాలు స్తోత్రాలైనా ఇదిగోనైనా ఇప్పుడు ప్రభా మేము ప్రభా కడవరి దినాలలో ఉన్నాం ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క ప్రభా కరోనా వ్యాధి నుంచి ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఇది మన నుండి తొలగించటకు నీ కృపా అనుగ్రహాన్ని దయచేయండి నేను ఇదిగో దేవా నీ యొక్క రాకడ కొరకు ప్రభా మేము ఆయుధపడి ప్రభా సిద్ధంగా ఉంటే ప్రభా నీ కృపా అనుగ్రహాన్ని మాకు దయచేయండి నేను ఇదిగో దేవా ఇంకా ప్రభా మేము జీవించు కాలం అంతే ప్రభా నీ సేవలో ప్రభా నీ కృపలో మేము జీవించుటకు నీ కృపా అనుగ్రహాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. ఆమేన్. ప్రభువా స్తోత్రములు. ముందుగా కొద్దిగా నా యొక్క సాక్షి వినాలని చెప్పని కోరుకుంటున్నాను చెప్పన్నమాట. కొంచెం శ్రద్ధగా నా సాక్షి అంటే నా యొక్క బ్రతుకులు జరిగిన సంగతులు కొద్దిగా మరి వినాలని చెప్పని మనవి చేస్తాను చెప్పన్నమాట. ఎందుకంటే నేను పుట్టింది హిందూ కుటుంబంలో, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టేట్టుగా కాదు, క్రీస్తుగా నాకు తెలియదని చెప్పన్నమాట. మా దేశం ఏది చెప్పన్నమాట ఆంధ్రలో, తర్వాత నెల్లూరు జిల్లా చింతలేవి గ్రామం చెప్పిన ఒక కుగ్రామంలో పుట్టేటివాడిని అన్నమాట. కాబట్టి పుట్టేటివాడిని నేను చెప్పన్నమాట బాల్యం నుండి యవ్వన ప్రాయం నుంచి మరి అనేకమంది మనకు తప్పలు అట్లా పడిపోయి భోగాతలు బొమ్మలు ఆడే పార్టీలు చేరుకోవాలని చెప్పన్నమాట. మన ఊళ్ళలో ఈది భోగాతలు వేస్తారు కదా, ఈది భోగాతలు అని చెప్పని బొమ్మలాట అని చెప్పని ఆ పార్టీలు చేరుకొని ఆ పురాణ సంగతులతో మరి నిజంగా మనకి నాట్యం రాత్రులంతా నాట్యం వేసి నాకు ఏమిచ్చి మన బాటకు అందంగా ఉండని చెప్పని నాకు శ్రీవేషం ఏర్పాటు చేసిన పాట. శ్రీవేషం అయిన తర్వాత శశిరేఖ సారంగద శశిరేఖ తెలుసు కదా మనకంతా. ఆ శశిరేఖ విషయంలో నాకు అంత వేషం అంతా తయారు చేసి మనకి ఏమేమో పూసలంతా వేసి సొమ్ములు సంబంధాలు పెట్టి తర్వాత నన్ను తీసుకొచ్చి ఈదులు పెట్టి తర్వాత నేనేం చెప్పనమాట అనేక విధాలుగా మరి ఇక ఆలర్తుగుండి పాటలు ఆలర్తుగుండికి మరి పరిస్థితి అంతా నేను వాడేవాడిని చెప్పనమాట. కాబట్టి క్రీస్తు అంటే నాకు తెలియదు నాకు అక్కర్లేదు కొనని చెప్పనమాట. ఆ ఊర్లో వచ్చి 2-3 కుటుంబాలు మాత్రం క్రైస్తవులు ఉన్నారు చెప్పనమాట. తక్కిన వారంతా మేమంతా హిందువులు చెప్పనమాట. కాబట్టి నాకు మనకి హిందూ కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి ఇందాచారమగా అది మాలకొండ స్వామికి అని చెప్పని మరి అంకమ్మ తిరణాలని చెప్పని తిరుమకోట తిరణాలని చెప్పని మా ఊర్లలో ఉంటాయి కాబట్టి వాటికంతా మరి రాత్రంతా సాగరంలో వాళ్ళ ప్రకారం మరి పూజలు పురస్కారం చేసుకుంటా నదులు మునుగుతా అట్లా ప్రతిగట్టి వాడిని చెప్పన్న యవన పాయలు. తర్వాత మా యొక్క యవన పాయలు ఉన్నప్పుడే మా తల్లి చనిపోయింది చెప్పనమాట. మా తల్లి పేరు చెప్పను అంకమ్మని, మా నాయన పేరు శరణాగయ్య అని చెప్పాను. కాబట్టి ఆ కుటుంబంలో పుట్టేట్టు నేనేం చెప్పంటే 2వ సంతానం మా అమ్మకి. నాకంటే ముందుగా ఒక ఆమె అక్క పుట్టింది, తర్వాత నేను, తర్వాత మా చెల్లెలు, తర్వాత తమ్ముడే 4 సంతానం అన్నమాట మా అమ్మకి.
ఈ 4 సంతానంలో 92వ సంతానం నాది చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పనమాట, నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత మాకు నేను కుర్రోళ్ళని చిన్నోళ్ళని చెప్పనమాట. మా నాయన చూసి మరి కనీసంగా అంత హుషారు ఉండేవాడు కాదు. కాబట్టి ఏదో కేజీఎఫ్లో పనిచేస్తున్నట్టు వాడు, ఆయనకి సంగతి తనకు తెలియదు అని చెప్పనమాట. కాబట్టి భూమి ఉంది బాగా లక్షణంగా మరి మాపడిసి పారుదల లక్షణంగా మరి మాకు 3.5 ఎకరా బాగానే ఉంది, మెట్టెకరాలు ఉన్నాయి. తర్వాత మా నాయన చెప్పాడు దొన్నపోతులు సేద్యం పెట్టుకొని ఆ సేద్యం చేసి మేము ఒడ్లు పండించుకోనమాట. మా ఆయన ఒడ్లు పండించిన తర్వాత చెప్పి మాకేం కొరత లేదు చెప్పాను. పాత తీసుకొచ్చి పాతలు పెట్టుకొని సంవత్సరం కొనాకు మళ్ళా వచ్చి మరి సంవత్సరం దాకా బాగా తినేటి వాళ్ళు చెప్పాను. 2 బాగా వెళ్ళి చెప్పనమాట. కరువు అనే సంగతి తెలియదు చెప్పనమాట. కాబట్టి ఈ ప్రకారం చెప్పి అల్లరితో గట్టిగా ఆటపాటలు చేరుకొని తర్వాత పూర్తిగా దేవునికి పరీక్ష లేకుండా దేవుడి సంగతి లేకుండా అన్నీ వదిలిపెట్టేసి చెప్పనమాట. వదిలిపెట్టేసి పెట్టి భోగాతలు స్త్రీ వేసేసి రాత్రంతా ఎగిరేది, పాటలు పాడేది, అల్లరి గుడి పాటలు పాడేది. ఆ ప్రకారం తర్వాత మరి మా ఊళ్ళంతా మెచ్చుకునేవాళ్ళు అని చెప్పనమాట. ఎందుకని చెప్పంటే ఇలాంటి చక్కదనం వాడు ఇంకెవరు లేరు మన ఊళ్ళో కల్లా. పలాని సన్నగర కొడుకు మరి చక్కదనం కూడా కాబట్టి వేషం వేసుకుంటే రేపు బాగుండదు చెప్పని మన పొగిడేది వారు చెప్పండి మా ఊళ్ళో. ఆ ప్రకారం భారీ పొగడతలు బట్టి చెప్పండి దాంట్లోనే మునిగిపోయాని చెప్పనమాట. తర్వాత ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత మాకు కొంచెం కష్టం వచ్చి మనకు అన్నమైనది చేతులు తిరిగేదానికి నేను చేతగానివాడిని. మా నాయన అంత హుషారెడ్డి వాడు కాదు, మా చెల్లి చిన్న బిడ్డ. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయాలని చెప్పి ప్రయత్నం చేసి చెప్పనమాట. పెళ్లి చేయాలి చెప్పి చుట్టుపక్కల వచ్చి నాకు మళ్ళా మరి మెచ్చుకున్నట్టు వారు చెప్పనమాట. ఎందుకంటే నీకు ఒక ఎకరా భూమి ఇస్తాము, మా కుమార్తెను చేసుకో, మరి మాకు అది ఇస్తాం ఇది ఇస్తాము అని చెప్పి చుట్టుపక్కల గ్రామాలంతా వచ్చాడు. ఎందుకు వేషాలు వేసుకు ఎగిరేవాడు కదా, నా వేషం చూసి మురిసిపోయేటని చెప్పనమాట. కాబట్టి అటువంటి సంబంధించి చెప్పనమాట. నేను దేనికి సమస్య చెప్పనమాట. మా వాళ్ళు ఉండరు, పెద్ద ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టపరంగా జరగదు కాబట్టి నా సంతృష్టి మేలు చెప్పేవాడు చెప్పనమాట. తర్వాత మా యొక్క పెళ్లి అయిపోయి చెప్పి కేజాపులో మారికొప్పలు మనకు సంసారం చేస్తాం చెప్పాను కాపుదలు. అక్కడే మా మామగారు అంతా ఉండరు అని చెప్పనమాట. మాకు సొంత గ్రామస్తులు మనతో రక్ష మందిలో ఉండరు చాలామంది అని చెప్పనమాట కేజాపులో. అప్పుడు మా యొక్క మామ కుటుంబంతో మాట్లాడుకొని మనం ఇంకా ఏం లేదు కాబట్టి వాడికి ఏదైనా పెళ్లి చేస్తే లక్షణంగా మరి బతుకుంటారు, ఊళ్ళో ఆస్తి ఉంది, బాగానే ఉంది, మరి బాగా బతుకుంటారు చెప్పని ఏర్పాటు చేసి చెప్పనమాట. ఏర్పాటు చేసేప్పుడు ఫోన్లు లేవు, తర్వాత లెటర్లు రాసేటట్టు చెప్పనమాట. అక్కడ ఎవరు వివాహం చేసుకోవద్దు, మా యొక్క ఎవరు వివాహం చేసుకోవద్దు కాబట్టి దయచేసి మాత్రం ఇక్కడ అమ్మాయి ఉంది, తర్వాత మేము వచ్చిన చెప్పండి ఇక్కడ మేము పెళ్లి చేస్తాం కాబట్టి రమ్మని చెప్పని మరి లెటర్ మీద లెటర్ రాసి చెప్పనమాట. మా మామూలు కానీ మా యొక్క వాళ్ళు కానీ. తర్వాత ఏం చెప్పనమాట, వారి మాట ప్రకారంగా మేము కేజీఎఫ్ చేరుకొని చెప్పనమాట. కేజీఎఫ్ చేరుకొని చెప్పనమాట. 1951 సంవత్సరం చెప్పనమాట కేజీఎఫ్లో చేరుకున్న తర్వాత చెప్పనమాట. అక్కడ కూడా ఆ పని చేయాల్సి ప్రయత్నం చేసి చెప్పనమాట. ప్రయత్నం చేసి చెప్పనమాట. ఎక్కడ పెట్టినా గని పని వస్తుంది చెప్పనమాట. బంగారు గని ఉంది కదా కేజీఎఫ్లో, ఆ పని వస్తుంది చెప్పనమాట నాకు ఆర్డర్ చేస్తే. తర్వాత మా మామ కూడా చెప్పనమాట, వద్దు ఆ పని వద్దు, ఎక్కడైనా పై దొరికితే చేయొచ్చు కానీ ఈ గని పనికి చాలా అపాయం కాబట్టి అది చాలా మంది చనిపోతారు కాబట్టి నువ్వు ఒక పని ఒప్పుకోవద్దని పెట్టివారు చెప్పనమాట. కాబట్టి ఒప్పుకోలేదు చెప్పనమాట. ఎన్ని మాటలు చూసినా గని పనికి మాత్రం ఆడొస్తుంది చెప్పనమాట. నాకు వద్దని చెప్పి తీర్మానం చేశాడు చెప్పనమాట. తర్వాత మరి చూసిన తర్వాత 1953 సంవత్సరంలో తర్వాత మరి అక్టోబర్ నెలలో నాకు వివాహం జరిగింది చెప్పండి కేజీఎఫ్లో. అదే నాకు నేను హిందువుడే కదా కాబట్టి మరి క్రైస్తవ కుటుంబంలో అమ్మాయి చేసుకోవచ్చు చెప్పనమాట. క్రైస్తవ కుటుంబంలో అమ్మాయి చేసుకుంటే ఇప్పుడు నాకు క్రైస్తవులు కావాల్సి వచ్చి చెప్పనమాట. తర్వాత మా వాళ్ళంతా మరి చాలా బలవంతం చేసి చెప్పనమాట. ఎందుకు చెప్పంటే మరి ఇక్కడ నువ్వు బాప్తిజం తీసుకోకపోతే మరి అమ్మాయిని చేసుకోవాలి ఇయ్యరు నీకు, కాబట్టి నువ్వు బాప్తిజం తీసుకోవాలా, క్రైస్తవుడు కావాలా, తర్వాత నీకు పెళ్లి చేస్తావు చెప్పుకొస్తావు చెప్పనమాట. ఇక ఏం చేయాలి, మా బావ మా యొక్క అత్తోళ్ళు అంతా 2 కుటుంబాలతో 50 బలవంతం చేసి చెప్పనమాట. నాకు తెలియదు, యేసుక్రీస్తు నాకు తెలియదు చెప్పనమాట. కానీ హిందూ పొలాలు మాత్రం కొద్దిగా వాళ్ళు ఓడబడ్డాడు చెప్పనమాట. ఎందుకు ఆ ఆటలు ఆడేటవాడు కదా, దానివల్ల దాని సంగతి తెలుసు కానీ బైబిల్ సంగతి నాకు తెలియదు చెప్పనమాట. కాబట్టి ఇంకేంటి వాళ్ళ మాటల ప్రకారం చెప్పండి ఒప్పుకోనని చెప్పనమాట. ఒప్పుకున్న తర్వాత చెప్పండి 1953 సంవత్సరం అక్టోబర్లో వివాహం జరిగింది చెప్పనమాట కేజీఎఫ్లో. కేజీఎఫ్లో వివాహం జరిగింది చెప్పండి. అక్కడ ఏమి చెప్పండి పని ఏమి చెప్పనమాట. పై పని కావాలంటే చెప్పనమాట. పై పని దొరకలే, గని పని అని చెప్పండి మా వాళ్ళు ఒప్పుకొని చెప్పనమాట. ఇట్లా కొద్ది కాలం జరిగింది చెప్పనమాట. ఆ తర్వాత చెప్పండి మరి బెంగళూరు నుంచి మరి ఎం పౌల్ గారిని తర్వాత మార్కన్న గారు చెప్పని ఇద్దరు మరి అప్పుడప్పుడు నుంచి మా యొక్క గారింట్లో వాకింగ్ ఒక చెప్పేవారు చెప్పనమాట. బాగా మరి 2 కుటుంబాలు ఏకంగా ఉన్నటువంటి చెప్పనమాట. వాళ్ళు వీళ్ళు కలిసి ఒకే కుటుంబం ఉండేవారు చెప్పనమాట మా అత్తగారింట్లో. ఆ తర్వాత చెప్పిన వాళ్ళు మా అత్త చెప్పిన మొత్తం ఆమె చెప్పనమాట. అయ్యా మరి అల్లుడికి పెళ్లి చేసాము మరి కుమార్తె కదా,
మరి ఎక్కడైనా మనకి పెళ్లి చేసినా కానీ ఇక్కడ పని అంతా ఎక్కడ పెట్టే గని పని వస్తుంది. ఆ గని పనిలో పోతే మాకు ఇష్టం లేదు. అది చాలా మంది చనిపోతుంటారు, ఏ ప్లస్ అవుతుంది. చనిపోయిన తర్వాత మరి ఇచ్చి పని భయపడిపోయి దేనికి ఒప్పుకోలేదు కాబట్టి బెంగళూరు ఏమైనా పని చేస్తే పనికి అనుకూల పరిస్థితి అడిగిన చెప్పారన్నమాట పౌలి గారిని. తర్వాత మార్కన్న గారిని, మార్కన్న గారు, పౌలి గారు. తర్వాత మనకి బెంగళూరు ఉండేవారు కాబట్టి మరి అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. మార్కన్న వచ్చినాడు కూటానికి. వచ్చిన తర్వాత వాక్యం చెప్పినాడు. తర్వాత మా యొక్క చెప్పింది అన్నమాట, అయ్యా మరి ఈ మాదిరిగా ఏదన్నా ఒక పని బాగుంది కాబట్టి అక్కడ అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఏదైనా అనుకూల చూడమని చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు అన్నమాట. మార్కన్న ఏమి చెప్పాడమ్మా, మరి ఈయన ఇక్కడ మేము అక్కడ పెట్టి కుదరదు. ఎందుకని చెప్పిన తర్వాత ఈయన తీసిపోతాను, మాకు చర్చి ఉంది పక్కలోనే, మరి నా ఇల్లు గోడ అడ్డం కాబట్టి నా పక్కన ఉంటాడు, మాకు చర్చిలు ఉంటాడు, ఆడు రాత్రి బొంగుదా ఉంటాడు కాబట్టి తర్వాత మనోడు ప్రతిదినం మాకు చర్చిలు కూటాలు జరుగుతాయి కాబట్టి వాక్యం నేర్చుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు కాబట్టి అక్కడ తీసుకొని చెప్పనుకుంటే మనోడంతా ప్రార్థన చేసుకుని గ్రూప్ ఉంటారు, ప్రార్థన చేస్తారు. తర్వాత ఏదో ఒక ఫ్యాక్టరీలో ఈ సిమెంట్ చెల్లు ఎన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక ఆర్డర్ వస్తే ఆ ప్రకారం మరి అనుకూలపరుస్తాం కాబట్టి నేను అక్కడ తీసుకొని పోవాలమ్మా, ఇక్కడ ఉంటే మాత్రం కాదని చెప్పాను అనమాట మార్కన్న. అప్పుడు మా అక్క మామూలు చెప్పనమాట, సరే అటైతే తీసుకొని పోయా, మరి చర్చి ఉంది కదా, చర్చిలో ఇంటి పర్వాలేదు కదా, అటైతే తీసుకొని పోమని చెప్పిన తర్వాత మార్కన్న వెంట పెట్టుకొని చర్చి అనమాట. మరి బెంగళూరుకి బెంగళూరు వచ్చిన తర్వాత బెంగళూరు చెప్పనమాట చర్చి ఉంది. తర్వాత పక్కలో మాత్రం మరి మార్కన్న కుటుంబం ఉంది. ఇంకొంచెం పక్క పోతే మరి పౌలి గారి కుటుంబం ఉంది. తర్వాత మరి పౌలు గారు అమ్మ నాయన చాలా వయసు అయిపోయిన వాడు చెప్పనమాట. వాళ్ళు ఎక్కువగా ప్రేమించే వారు చెప్పండి. ఇప్పుడు బిడ్డ చేసుకో, నేను రూమ్ నుంచి పైకి పోకపోయినా కూడా అన్నం పంపించాడు చెప్పి జాన్ చేత. నేను జాన్ సహోదరుడు మార్కన్న తమ్ముడు. ఆయన ఏం చెప్పాడు, రాత్రులు నాకు ఆడించి కొనుక్కున్నాడు చెప్పనమాట. ఒకటి చెప్పండి చర్చిలో. తర్వాత ఆయన ఏం చెప్పండి, ప్రతి దినం రాత్రులు సాయంత్రం లోపల రాత్రికల్లా అన్నం తయారు చేసుకుని తీసుకొచ్చి ఇంట్లో మరి రోజు చర్చిలోనే పెట్టాడు చెప్పనమాట. తిని ఇద్దరం మరి పండుకునేది. తర్వాత మరి బాగా మరి బైబిల్ చదువు నాకు తెలియదు కదా, చదువు తెలియదు కదా కాబట్టి అంత బైబిల్ చదవాలనుకుంటే అర్థం కాదు. ఈ పురాణ సంగతి సరిగాని బైబిల్ సంగతి అర్థం కాదు చెప్పనమాట. ఇదేంటి నాకు ఇది అర్థం కాలేదు చెప్పను, అంత పట్టించుకోలేదు చెప్పనమాట. అప్పుడు జాన్ చెప్పనమాట, అయ్యా నువ్వు ఒక్క దినానికి ఒక వచ్చిన చదవాలా, అప్పుడు కానీ నీకు అలవాటు పడదు కాబట్టి నాకు తెలియదు చెప్పని బైబిల్ అర్థం కాలేదు చెప్పి అర్థం కాదు, ఒకసారి అర్థమయ్యేది కాదు బైబిల్ సంగతి, చాలా మరి లోతైన సంగతి ఉంది కాబట్టి నువ్వు కొంచెం చదివేదని ప్రయత్నం చేసి చెప్పనమాట. ఈయన 962 సంవత్సరంలో మరి జనవరి 1 తారీఖు ఆరంభించిన అనమాట బైబిల్ చదివేదాన్ని ప్రారంభించిన అనమాట. ఆ తర్వాత అప్పటి నుంచి బైబిల్ చదువుకుంటూ వస్తారు చెప్పనమాట. చదువుకుంటూ వస్తున్న తర్వాత కొంత అర్థమైతే చెప్పనమాట. ప్రతి దినం వాక్యం చెప్పేటివాళ్ళు, ప్రతి దినం ప్రార్థన చేసేవాళ్ళు చెప్పనమాట. నా విషయం గురించి నన్ను కూడా బహిరంగ సభలో తీసుకున్నప్పుడు నన్ను కూడా తీసుకుని వాళ్ళ సభలో మనకి ఒక నిలబెట్టేవారు చెప్పనమాట. నేను వాక్యం చెప్పకపోయినా పాటలు పాడేటట్లు మనకి ప్రార్థన చేసిన స్ప్రోడ్ పెట్టేవారు చెప్పనమాట. ఈ ప్రకారం కొంతకాలం జరిగింది చెప్పనమాట. జరిగిన తర్వాత చెప్పనమాట ఇక బయట పనులు ఏం కనపడలేదు చెప్పనమాట. అప్పుడు ఏం చెప్పనమాట, మరి వాళ్ళు చేసుకొని ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకు వచ్చి తొందర ఇక్కడ చూస్తే మరి ఏదో కాంట్రాక్ట్ పెట్టారు చెప్పనమాట సిగరెట్ ఫ్యాక్టరీలో. తనకి అడిగి పోతే ఏం చెప్పనమాట, నేను బాగా బలంగా బాగుండాలి. తర్వాత నన్ను ఏం చెప్పనమాట, సిమెంట్ బస్తాలు ఇద్దని మొదలు పెట్టాను చెప్పనమాట. సిమెంట్ బస్తాలు ఏం చెప్పనమాట, లారీకి వేయటము, అన్లోడ్ చేయడం లారీకి వేసాడనమాట. చేస్తే ఏం చెప్పనమాట, పొద్దున మరికి సిమెంట్ బస్తాలు అంతా పోసి రాత్రి వేసి మరి నీళ్లు పోసుకొని తర్వాత రెస్ట్ పడుకొని కప్పుకొని దగ్గర తనుకొని కాని చెప్పనమాట. తర్వాత నేను ఒళ్ళలో స్నానం చేయమంటారు, నాకు ఇష్టం లేదు చెప్పనమాట. నేను పోయలేదు చెప్పనమాట. పక్కన ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువులు పోయి చల్లీళ్ళతో అటు స్నానం చేసేది, మరి కొలాయికాడికి పోయి కూర్చొని స్నానం చేసి అట్లా దొరుకుతామని చెప్పనమాట. ఇది కష్టం అని చెప్పనమాట. కష్టపడిన తర్వాత ఒక దినం తీర్మానం, ఎందుకంటే తొందర అక్కడికి వెళ్ళిపోతే సరిపోయింది. ఊరిలో మనకు కావాల్సిన స్థలం భూమి ఉంది, సొంత ఇళ్ళు ఉన్నాయి, ఏమైనా మరి 10 దినం పోయి కూలి పని చేయాలి, పని అక్కడేముంది పనిలేదు కాబట్టి పోవాల్సిన పని ప్రయత్నం చేసి తర్వాత పోవాలని అనుకున్నామని చెప్పనమాట. తర్వాత పౌలి గారు మనకి ఏది సమ్మతించారో అందరూ సమ్మతించారు, కానీ అయితే పౌలి గారు తల్లి మాత్రం సమ్మతించి చెప్పనమాట. ఆమె వేసి ముసలాం అని చెప్పనమాట. ఆమె వేసి చెప్పనమాట, అయ్యా ఆంధ్రాకి పోయింది చెప్పంటే పాప చనిపోద్ది, మరి ఈ పాప మరి మొదలయ్యేట్టు ఉంది కాబట్టి అక్కడ పోయిన తర్వాత ఏం చెప్పనమాట, అక్కడ మరి ఆ తిండి గిట్టదు, రంగు సగట్టి పచ్చడి ఏమో తెలియదు, దయచేసి మాత్రం మరి ఆంధ్రాకి పోయింది పోతే వద్దు, పోతే ఒక కేజీఎఫ్లో పోయి చేరుకో, అత్తగారింట్లో చేరుకో, తర్వాత ఎక్కడైనా అడ్రస్ ఇచ్చి చెప్పంటే పని దొరికింది చెప్పంటే ఇవ్వడానికి నీకు మరి అడ్రస్ చేస్తాను చెప్పండి ఒక ఎంప్లాయ్మెంట్ కార్డు తీసి మరి మా దగ్గర ఇచ్చి పంపని చెప్పనమాట జాన్ గారి తల్లి.
తర్వాత ఆయన ప్రకారం జాన్ నాకు తెలియదు కదా బెంగళూరులో ఎక్కడ ఏమని చెప్పని జాన్ తీసుకుపోయి ఎంప్లాయ్మెంట్లో మరి రిజర్వేషన్ చేయించి తర్వాత కార్డు తీసి చెప్పనమాట. అది వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, పే చెప్పారని చెప్పనమాట. అది ఎందుకో మరి నెల లోపలే వచ్చేసింది అనమాట కార్డు. ఎక్కడంటే ఏఎస్ సెంటర్ మిలిటరీలో వాడు చెప్పి చేరుకున్నాను. చేరుకుంటే అక్కడ చూసిన తర్వాత మరి కొంత ఇబ్బంది వచ్చిందన్నమాట. ఇబ్బంది చెప్పంటే నేను ఇది ప్రవేశిస్తూ ఉంటే తర్వాత మళ్ళీ నాకు 5 గంటలకల్లా మరి విజులై లోపల మరి మిలిటరీ ఉండాలని చెప్పనమాట. అది చాలా కష్టం వచ్చింది అనమాట. అందుకు మళ్ళీ అనుకుని అనమాట నేను ఇంకా అయ్యే పని చెప్పని వెళ్ళిపోతాను చెప్పని. తర్వాత మాకు చెప్పి అమ్మ సహోదరు చెప్పిన మా ప్రకారంగా కాదమ్మా కష్టం ఉంది కాబట్టి కేజాబ్ వెళ్ళిపోతాను పర్లేదు చెప్పని పోయిన చెప్పనమాట. పోయిన తర్వాత చెప్పనమాట అక్కడ చూసి మరి ఎక్కడ చూసినా మరి పని దొరుకుతుంది కానీ అలా గని పని దొరుకుతుంది చెప్పనమాట. ఇక ఏమి ఎక్క మరి వేరే పై పని అక్కడ దొరకలేదు చెప్పనమాట. సరే విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి చేరుకొని చెప్పనమాట. మళ్ళీ మిలిటరీ చేరుకొని అక్కడ సుమారు 7 సంవత్సరాలు పనిచేసి చెప్పనమాట. ఈయన్ని 61 సంవత్సరంలో మరి మార్చిలో పనిచేయాలని చెప్పనమాట. 7 సంవత్సరాలు మరి మిలిటరీలో. ఆ తర్వాత అక్కడ మనకు 7 సంవత్సరాల లోపల చెప్పనమాట ఇందిరాగాంధీ నుంచి మనకు ఆర్డర్స్ చెప్పనమాట. ఎందుకని చెప్పంటే వాటర్ కేర్ వారు ఉండకూడదు మిలిటరీలో, వాటర్ కేర్ మాత్రం ఉండకూడదు కాబట్టి ఎవరు కుక్కుండరో కుక్కు మాత్రమే మనకు అయ్యని కొడుకోవాలి కాబట్టి ఇంకా వాటర్ కేర్ పనిచేసే వాళ్ళు మొత్తం దిశాలు చేయించి ఆర్డర్స్ చెప్పనమాట. వాడన్నీ మనకి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్స్ చేయించారన్నమాట. అయ్యా ఈ మాత్రం ఆర్డర్స్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. నాతో పాటు 13-12 మందిని అప్పుడప్పుడుగా పంపించారు చెప్పనమాట. పంపిస్తా మంచి లెటర్ ఇచ్చి మన మిలిటరీ లెటర్ బాగా సర్వీస్ లెటర్ మంచి గుడ్ మ్యాన్ అని చెప్పని తర్వాత మంచి ఆర్డర్ ఇచ్చి వేసిన తర్వాత అది ఎంప్లాయ్మెంట్ చేస్తే ఎక్కడ పెట్టినా అలా మిలిటరీకి వస్తుంది చెప్పనమాట. మిలిటరీ గొప్పలు పోయి చేరుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పోయి చేరుకుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం క్యాన్సిల్ పోయింది చెప్పనమాట. లాస్ట్ ఏం చెప్పనమాట అన్ని ప్యాకెట్లు ఉన్నాయి కదా హెచ్ఎంటి హెచ్ఎల్ తర్వాత ఇది ఈ 4 ప్యాకెట్లకంతా అప్లై చేసి చెప్పనమాట. అప్లికేషన్ ఇప్పించిన తర్వాత తక్షణమే చెప్పనమాట హెచ్ఎల్కి వచ్చింది చెప్పనమాట. హెచ్ఎల్కి ఆర్డర్ వచ్చింది చెప్పండి. హెచ్ఎల్కి ఆర్డర్ వచ్చిన తర్వాత తక్షణమే ఇక ఒక పైసా యొక్క లంచం కానీ లేక ఒక ఎవరైనా రికమెండేషన్ కానీ ఏమీ లేదని చెప్పనమాట. రిక్కించి పని సిక్ అయినా మరి ఎండి ఆ ఎండి వచ్చి నాకు టెస్టులు కూర్చొని చెప్పనమాట. ఎంపలో మరికి అడ్మిట్ మేనేజరు పర్సనల్ మేనేజరు అన్ని 4 మేనేజర్లు కూర్చొని తర్వాత రిక్కించి పనికి అయినా మరికి సిక్ అయినా ఆయనకు నన్ను ఫస్ట్ అడిగించమన్నాడు. అడిగిన తర్వాత నీకు ఎందుకు మరికి నేను డిశ్చార్జ్ చేసిన చెప్పనమాట. నువ్వేమి మీకు మిలిటరీలో memberకి ఏదైనా మరి ఏదైనా మీకు ఇది మరి ఇక మనిషి పార్టీ కట్టినవా లేకపోతే యూనిలో చేరుకున్నావా నాకు అన్నీ నాకు తెలియదు సార్, నాకు తెలియదు చెప్పనమాట. అయితే అన్నీ ఉంది కాబట్టి చేస్తాడు తక్షణమే చెప్పనమాట. మరి ఇంట్లో ఉన్న తర్వాత వనారపేటలో చెప్పనమాట. ఎందుకంటే మరికి తీసేశారు కదా ఇంక వనారపేటలో బాడీ చెప్పనమాట. ఆ తర్వాత ఏం చెప్పనమాట మనకి తక్షణమే చెప్పిన ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక శబ్ద పంచి పని మాకు అటెండర్ ఆయన ఏమి చెప్పనమాట మనకి నేరుగా ఇది బండి తీసుకొని నేరుగా అడ్రస్ ప్రకారం మాకు ఇంటికి వచ్చాడు చెప్పనమాట. 9 స్ట్రీట్లో రామయ్య స్ట్రీట్ అయితే చెప్పాను బెంగళూరులో. తర్వాత నేను నా పేరు తెలియదు, నా అడ్రస్ తెలియదు. మేమేదో చర్చికి పోతుంటే చూస్తారు కానీ అయితే అలవాటుగా మరి నా పేరు కానీ వాళ్ళతో నేను కలిసి మాట్లాడేది కానీ నా పేరు వాళ్ళు చెప్పి వాళ్ళ పేరు నాకు తెలియదని చెప్పనమాట. తర్వాత పాప ఆయన చెప్పనమాట ఇచ్చల నుంచి అంత మరి బండి తీసుకొని తర్వాత వచ్చి 4 పక్క తెలిసి చూస్తే ఆ రామయ్య స్ట్రీట్కి వచ్చి అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఆ పేరు గలవాడే లేడయ్యా మా ఏరియాలో కాబట్టి పేరు లేదు మొత్తం ఆ పేరు లాజరస్ లేరు కాబట్టి లేరు చెప్పనమాట. ఆయన పాప వెళ్ళిపోయి చెప్పనమాట. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన ఆర్డర్ మళ్ళీ ఓపెన్ చేసి చెప్పనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక ఎండి సైన్ చేసేవాడు కదా ఎండి సైన్ చేసిన దాన్ని వాళ్ళు మేనేజర్లు చేంజ్ కాలేజ్ చెప్పనమాట. వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని సిద్ధపా దయచేసి మరి ఏదైనా కూడా పోయి రమ్మని చెప్పి 3 పర్యాలు పెంచారనమాట. చూడండి ఇచ్చల నుంచి ఒక మరి బండి తీసుకొని ఒక అటెండర్ వచ్చి మరికి నన్ను తీసుకుని పోయేదో పిలిచాడు చెప్పనమాట. ఎంత ఆశ్చర్య సంగతి మీరు ఆలోచన చేయండి. కాబట్టి వచ్చిన తర్వాత ఏం చెప్పనమాట ఆ దినం 1 దినం పోయినాడు చూశాడు తర్వాత లేదని చెప్పనమాట. క్యాన్సిల్ చేద్దాం ఇచ్చాం అనుకున్నారు. ఆ ఎండి సైన్ చేసాడు కాబట్టి ఇంకా ఛాన్స్ చేసి కాలే చెప్పను వాళ్ళు కూడా కాలే దాన్ని మళ్ళీ పంపించాడు అనమాట. పంపించిన తర్వాత మనకి హోటల్లో కూర్చొని బాగా టీ తాగి వాపస్ వెళ్ళిపోయి ఊరు లేరు సార్ అక్కడ ఆ పేరు గలవాడు వెళ్ళినట్టు ఊరికి పోయినంట ఆంధ్రాకి వెళ్ళిపోయినట్టు ఆ పేరు గలవాడు లేరు చెప్పారు అనమాట. తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ తీసేసి కాలేదన్నమాట శాత కాలేదు చెప్పనమాట. తర్వాత 3వ పని మనకి తర్వాత క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఈ ఒక్క పని చెప్పి నేను అడిగాను అనమాట. 2 మార్లు తిరిగాను సార్ ఆ పేరు గలవాడు లేడు అక్కడ మళ్ళీ ఎందుకు పోయి చెప్పండి లేదు మేము చెప్పిన ప్రకారం పొమ్మని చెప్పని తక్షణం పంపించారు. పంపించిన తర్వాత
నేరుగా వచ్చి చెప్పాను పక్క ఇంట్లో పక్క ఆ ఇంటికి పోయి ఆ ఇంటికి పోయేటప్పటికి మా భార్య చెప్పనమాట వాకిట్లో నిలబడి చెప్పనమాట. ఆయన చూస్తే పోలీసులు చెప్పనమాట. పోలీసులు చెప్పాను ఒకటి. తర్వాత ఏం చెప్పాను మరి తర్వాత ఒక చూసే లోపల తిరిగి చూసే లోపల చేయిసినది చెప్పనమాట. రమ్మని చెప్పాను. నేరుగా పట్ట వచ్చి చెప్పాను. వాకిట్లోకి వచ్చి భయపడిపోయి చెప్పనమాట. ఇది మిలిటరీ ఆయనే నేను చేయిస్తున్నది మరి ఏం సందర్శన చెప్పని భయపడి చెప్పాను. పక్కన ఒక ఆయన చెప్పాను జీవితం చెప్పని ఆయన ఖచ్చితంగా హెచ్చింపులో పని చేస్తానని చెప్పనమాట. ఆయన సరిపోయాడు. తర్వాత ఆయన పిలిచింది అనమాట. అన్న ఏందో మరి ఈయన ఏదో అడుగుతుండ పేరు అడుగుతుంటాడు చూడమని. తర్వాత అపార్ట్మెంట్ చెప్పి తెలుసుకున్న తర్వాత ఆయన సైన్ చేసి నేరుగా తీసుకొచ్చి మరికి నేను మళ్ళీ రేస్ కోర్స్ పనిచేస్తాను చెప్పనమాట. రేస్ కోర్స్ మళ్ళీ పెరిగి చేరుకుని చెప్పనమాట. అక్కడి నుంచి చెప్పనమాట ఆటో తీసుకొచ్చి మరికి రేస్ కోర్స్ చూపించే లోపల 5 గంటలకు వచ్చి ఇక్కడ ఉండమని చెప్పి ఆర్డర్ చెప్పనమాట. 5 గంటలకు ఆడ మరికి ముజులైన తర్వాత గేట్ చేస్తారు. అంతవరకు ఈ ఊరు బయటకు లేదు రేస్ కోర్సులో. తర్వాత 5 గంటలకు తెరిచిన తర్వాత మళ్ళీ 5 గంటలు రమ్మన్నారు కదా చెప్పని మరి తిరగా పరిగెత్తుకొని మరి గేట్ ఆఫీసులు వచ్చే లోపల అందరూ వెళ్ళిపోయారు చెప్పనమాట. అందరూ ఖాళీ ఏమీ లేరు చెప్పనమాట. ఎందుకు 5 గంటలకు పోయిన తర్వాత నేను వచ్చే లోపల అర్ధగంట పైన అయింది కదా మళ్ళీ ఆఫీస్కి వచ్చే లోపల అందరూ వెళ్ళిపోయి చెప్పనమాట. వచ్చిన తర్వాత నేను మరి వచ్చే లోపల తర్వాత అక్కడ వాచ్మెన్ అడిగి చెప్పాను. అయ్యా ఈ మాదిరి నేను ఇది లెటర్ వచ్చింది కాబట్టి చూడాలని చెప్పాను. అయ్యా ఏం లేదు ఇప్పుడు అంతే వెళ్ళిపోయినారు అంతా ఖాళీ ఇక్కడ రేపు పొద్దున రాపోవాలన్నమాట అని మళ్ళీ మాట్లాడమని చెప్పాను. సరే చూడండి చూస్తాను ఒకవేళ మేనేజర్ కూర్చున్నాడేమో కనబడేమో చూద్దామని చెప్పాను. ఆడికి పోయి చూసి ఒక రూమ్ తెలిసి చూస్తే మేనేజర్ కూర్చున్నాడు అని చెప్పనమాట. అప్పుడు మళ్ళీ పిలిచాడు అనమాట. అయ్యా ఏమి పిలుస్తుంది మేనేజర్ ఉండో చూడడం అని చెప్పాను. ఆయన పోయిన తర్వాత ఏమి లేట్కి వచ్చిన తర్వాత అయ్యా ఈ మధ్య 5 గంటల కాడ గేటు తెరుస్తారు ఈ లోపల వచ్చి బయటకు వచ్చేది లేదు గుర్రాలు పండెము. తర్వాత ఈ ప్రకారం ఉన్న దానివల్ల నేను రాలేకపోయాను కాబట్టి లేట్కి వచ్చిన సరే పొద్దున్నే రాపోవాలి చెప్పనమాట. పొద్దున్నే చెప్పి ఇక్కడ డాక్టర్ టెస్ట్ లేదు ఇంకేమన్నా మరి ఇసుకలు ఏమీ లేవు చెప్పనమాట. అక్కడ పోవటము తర్వాత ఏం చెప్పనమాట తెల్లారి పొద్దున్న రమ్మని చెప్పాను. పొద్దున్న వచ్చే లోపల ఆఫీసు మరి కొంత వెళ్ళిపోయారు స్టాఫ్ కాలేజ్ చెప్పని పీనియర్ అంత చెప్పనమాట ఆఫీసు. ఆ కాలంలో మరి ఏం చెప్పనమాట పీనియర్ మరి 3 అంతస్తులు మాడీలు ఉండరు అనమాట ఇచ్చేళ్ళు ట్రైనింగ్ ఆఫీసర్లు. వాడికి తీసుకొచ్చిపోయినమాట కారులో తీసుకున్న తర్వాత ఎక్కడే వచ్చి బాస్ అని చెప్పని మేనేజర్ చెప్పండి మరి ప్రొఫెసర్ పాకెట్లో కూడా చెప్పాను. వాడిని ఫోన్ చేశారు ఈ మాదిరిగా మనిషి వస్తారు కాబట్టి తీసుకువచ్చి ఆఫీస్ ఫోన్ చేశాను అనమాట. ఆయన ఒకరికొకరు ఒక ప్యాకెట్లో పెట్టి వస్తాను చెప్పాను. ఏ బయట చూసి సులుడు కొట్టి ఏమి లెక్క చెప్పాను లెటర్ ఇచ్చిన చెప్పాను. చూసిన తర్వాత ఆయన కూడా చెప్పాను ఇంకేం మాట్లాడుకొని తెల్లారి నాకు చెప్పాను అనమాట. తెల్లారిపోయినా ఇంకా అంతే ఇక మరి టెస్ట్ లేదు డాక్టర్ మరి పిట్టు చేసింది లేదు ఏమి చెప్పనమాట. పని ఇక్కడ మనకు చేరుకోవాలని చెప్పనమాట. పనికి పోతున్నా చెప్పనమాట. అప్పుడు కాలంలో చెప్పనమాట బస్సులు లేవు అప్పుడు కాలంలో ఆటోలు లేవు ఎప్పుడు చెప్పనమాట. మరి ఈ మధ్యలో మరి ట్రాన్స్పోర్ట్ అప్పుడు లేదు చెప్పనమాట. అప్పుడు పీనే మరి పోవాలని చెప్పుకుంటే సైకిల్ మాత్రం తీసుకొని తర్వాత వనారపేట సైకిల్లో చెప్పడం 7 సంవత్సరాలు పోయినాయి చెప్పనమాట. ఎప్పుడు కాలంలోకి చెప్పడం మంచి మరి వర్షాలు భయంకరమైన మనసు ముందున్న మనిషి కనపడేయలేదు. పగులు మరి చూస్తే 7 గంటల కల్లా మరి పంచక చేయాలా మరి వనారపేటలో మరి కలిసి 4 గంటలకు ఇల్లు ఎడవాలా అట్లా కష్టపడి 7 సంవత్సరాలు పనిచేసి చెప్పనమాట. 7 సంవత్సరాలు ఏం లోపల చెప్పనమాట. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ గేట్ ఆఫీస్కి చెప్పనమాట. అక్కడ తర్వాత మంచి సంతోషం చెప్పనమాట. సర్వీస్ చేసి చెప్పనమాట. ప్రభుత్వ చేత సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత డిజైన్ చెప్పనమాట. వచ్చిన తర్వాత ఏం చెప్పనమాట మరి నిజమాసే దేవుని యొక్క సేవ మాత్రం కొద్దిగా నాకు బాకీ చెప్పేది ప్రారంభించి చెప్పనమాట. ఎందుకంటే చెప్పనమాట ఎందుకు కుటుంబం పుట్టేటవాడిని కదా నాకు తెలియదు బైబిల్ సంగతి చదివేదని ప్రారంభించిన తర్వాత ప్రతి దినము ఒక కుటుంబం చెప్పనమాట. పెరిజిటంలో దినము మనకి భక్తులు ప్రార్థన చేసేటవారు మరి వాక్యం చెప్పేవారు చెప్పనమాట. ఇలా ఉన్న తర్వాత ఏం చెప్పనమాట ఆ కాలంలో మరి ఇట్లా భరిస్తే చెప్పనమాట. తర్వాత మరి పరుగు కొరకు చేతి చెప్పనమాట. మరి తిరగా డిశ్చార్జ్ చెప్పి సర్వీస్ పూర్తి చేసుకొని తర్వాత మళ్ళీ ఇప్పుడు సుమారుగా మరి 96 సంవత్సరాల నుంచి చూడండి ఇంతకాలం మరి ఇంకా భూలోకంలో సజీవ చూడాలని చెప్పనమాట. ప్రభుత్వం కొరచేత మరి నాతో పరిగెత్తేవారు నాతో కూడా కలుసుకుని పాటలు పాడేటవారు నాతో కలుసుకొని మరి వాక్యం చెప్పేటవారు లేక నాతో కూడా ప్రార్థించేవారు ఎవరు లేరు చెప్పారు. అందరూ ఖాళీ చెప్పారు. హోరేపు తెలుగు సంబలించుకొని మా యొక్క సభ కాబట్టి 6 సభలు చెప్పనమాట. ఈ 6 సభలు వారు చెప్పనమాట. అందరూ నా వయసు కలిగిన వారితో పాపం వెళ్ళిపోయి చెప్పనమాట. ఎందుకో ప్రభుత్వం ఒక ప్రసిద్ధ నాకు ఇంకా ఆయుష్ ఇంకా పొడిగపజేసి ఈ లోకంలో ఇంకా ఈ సజీవ సంఖ్యలు మీ మధ్యలో నిలబెట్టి అని చెప్పంటే ఇది ఆయన కృపే కానీ మరొక భాగం లేదు చెప్పనమాట. అయితే నాకు కలిగి శ్రమలు చెప్పనమాట. భయంకర శోధనలు చెప్పనమాట. భయంకర శ్రమలు చెప్పనమాట. కారణం చెప్పనమాట. నిజమొచ్చిన తర్వాత మరి ఆరోగ్యం పరిసరాలు లేకుండా చెప్పనమాట.
ఎందుకంటే దినమూలిక మరి సైకిల్ పోతే తడుచుకొని పోతుంటే తడుచుకొస్తాడు చెప్పనమాట. అప్పుడు ఆటోలు లేవు, బస్సులు లేవు. నీకు వనారపేట పీనేగా పోల్చి సుమారు ఒకటిన్నర అవుతుంది చెప్పనమాట. ఈ 1.5 వాన వచ్చినా తర్వాత మంచి అయినా ఏదైనా కూడా పోవాలో అటు 7 గంటల పంచికి చేయాలి. చేయకపోతే ఆపరేటర్ కొట్టే జీతం కొట్టద్ది అని దాని విషయం ఏంటి పోత పెట్టుకుని చెప్పామట. అప్పుడు నెల అయిన తర్వాత మళ్ళీ డాక్టర్కి పంపించారన్నమాట. నాకు లెటర్ ఇచ్చి వాళ్ళకి డాక్టర్కి పోయి హాస్పిటల్ చూడమని చెప్పాను. ఆ డాక్టర్కి వచ్చిన తర్వాత మరి అంతా చెక్ చేసి చెప్పానమాట. మరి అన్నీ ఏమేమి చెక్ చేయాలో సమటికి అన్నీ చెక్ చేసిన తర్వాత ఎక్స్రాలు తర్వాత మరి ఏమేమి యూనిట్ టెస్టు, బ్లడ్ టెస్టు అన్నీ చేసిన తర్వాత ఏంటి పొరపాటు లేకుండా అన్నింటిలో పాస్ అని చెప్పానమాట. పాస్ అయిన తర్వాత మరి నిజం వచ్చి చెప్పనమాట. పని చేసి పనుకున్న తర్వాత కేజీలో మరి పెద్ద శ్వాదం వచ్చి చెప్పనమాట. ఒక రాత్రికి ఏం చెప్పనమాట, భయంకరమైన నొప్పి వచ్చి మాట కుడిపక్కలో నొప్పి వచ్చి చెప్పనమాట. రాత్రి నిద్రపడలే. తర్వాత ఏమి చెప్పనమాట, మరి పోయి చెప్పనమాట. అక్కడ డాక్టర్ సోల్ వచ్చి పడుకుంటే చెప్పారనమాట, పలాని మిద్దె మీద ఉన్న స్పెషల్ డాక్టర్ ఆడికి పోవాలా, ఆడికి పోతే కానీ నీకు బాధ ఎందుకు వచ్చిందని తెలుస్తుందని చెప్పారనమాట. పోయిన తర్వాత ఆయన పండబెట్టి అన్నీ ఏమేమో చెక్ చేసి చెప్పాడు. చెప్పాను, అయ్యా నీకు వచ్చేది తొందర ఏమి చెప్పనమాట, గుండె ఎడం పక్క ఉన్న గుండె కుడిపక్క పోయేసింది. మళ్ళీ కుడిపక్క ఉన్న గుండె ఎడపక్క తిప్పాలంటే ఇక్కడ మన భారతదేశంలో ఏ డాక్టర్ చేయలేరు, ఏ పని అది కాదు. నువ్వు బాగా వచ్చి అనుకుంటే చెప్పాడు అమెరికాకు పోవాలి. అమెరికాలో మారుస్తారు, గుండె మారుస్తుంటే అమెరికాలో మారుస్తారు కాబట్టి ఇక్కడ మాత్రం జరగదు కాబట్టి అమెరికా పోమని చెప్పనమాట. ఏడపోతావు అమెరికాకి ఏడపోతావు, అమెరికా ఎక్కడ మనకి ఉండే ఎక్కడ మా పరిస్థితి ఎక్కడ అమెరికా ఎక్కడ కుదరలే. ప్రాణం చేసుకొని జీతంలో అయినా చూస్తే ముందు తీసుకోబోకపోతే నాకు పోయేదానికి వీలేదు కాబట్టి గడపతావా నీకు పరిశీలన ఉంటాను తీసుకుంటాను నీకు చదువులు చేసుకొచ్చి పని పాడు చేసి విడిచిపెట్టేసి చెప్పనమాట. మళ్ళీ కొద్ది రూపాయలు చెప్పనమాట. భయంకరంగా కడుపు నుంచి చెప్పనమాట పంపిస్తానమాట. మళ్ళీ అదన మనకి ఆడికి పోకుండా కడుపు చూసి ఇక్కడ డాక్టర్కి పంపిస్తానమాట. ఆడికి పోయిన తర్వాత ఏం చెప్పనమాట, ఆ డాక్టర్ ఏం చెప్పి అంతా పండబెట్టి అంత ఎక్స్ట్రా ఫిక్స్ అంతా తయారు చేసి చూసి ఏం చెప్పనమాట, మా పడుకున్నాడు బెడ్లో ఆయన ఒక వాకిట్లో పడిచిపెట్టి ఒక పెన్న చేత పట్టుకొని ఒక డైరీ చేత పట్టుకొని ఉండడం చెప్పనమాట డాక్టరు. తర్వాత అంతా చెక్ చేసిన తర్వాత ఇంకా లేయమనమాట. లేచి నిలబడి చెప్పనమాట. పోవన్నాడు చెప్పనమాట. పోవన్న తర్వాత ఏం చెప్పండి, నేను బయటికి రాకుండా ఆయన కాడికి పోయిన చెప్పనమాట. ఆడికి పోయిన తర్వాత ఆయన అన్నాడు చెప్పండి, వెళ్ళిపోయి ఇంకేం పర్లేదు వెళ్ళిపోన్నాడు. ఏం సార్ మరి రాత్రి అంతా మాది లేదు కాబట్టి నిద్ర లేదు, భయంకరమైన నొప్పి ఉంది సార్, ఎట్లా సార్ ఏదన్నా ఇంజక్షన్ వేయండి లేక మాత్రలు ఇచ్చుకున్నాడు. లేదయ్యా నీకు ఇంజక్షన్ పని లేదు, మాత్రల పని లేదు, నీకు కథ అయిపోయింది కాబట్టి ఇంకేం పని రాదు. నేరుగా పోతావా, ఇంటి దగ్గర చేరుతావా, చెవులు లేకపోతే మధ్యలో పోతే పో అంతే. నీకేం మాత్రం మందులు ఇచ్చేదానికి దగ్గర ఏమి లేదు, ఇంజక్షన్ వేసిన దగ్గర లేదన్నమాట. ఇక నాకేం చెప్పండి భయం చెప్పనమాట. సార్ ఒక లెటర్ సార్ నేను తెచ్చుకుంటాను ఇక్కడ మాకు ఇంజక్షన్ అయినా మాత్రలు తెచ్చుకోండి కాబట్టి ఒక లెటర్ ఇచ్చి తీసుకుపోతానని చెప్పనమాట. ఆయన అన్నాడు డాక్టర్ అన్నాడు చెప్పనమాట, నీకు లెటర్ ఇచ్చి ఆ తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఆ లెటర్ చూసుకొని మన పోలీస్ స్టేషన్ అప్పిస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతారు, నా పని పోతే నన్ను జైలు చేస్తారు కాబట్టి లెటర్ ఇచ్చేది లేదు, నీకు మందు మాత్రం ఇచ్చేది లేదు, ఇంజక్షన్ వేసేది ఏమి ఇది కాబట్టి వెళ్ళిపోమని చెప్పనమాట. ఏడ్చుకుంటూ చెప్పనమాట. ఏడ్చుకుంటే అక్కడ చెప్పంటే బీర్ షాప్ అని ఉందని చెప్పనమాట. ఆ బీర్ షాప్ దగ్గర వచ్చిన తర్వాత మనకి చూసిన తర్వాత ఒక బ్రిడ్జి ఉంది. పైన మీద రైలు పోతుంది, క్రింద మాత్రం బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జిని కూర్చోని చెప్పనమాట. చీకట్లో ఉందనమాట, చీకటి ఎవ్వరు లేరు చెప్పనమాట. అప్పుడు నా కథ ఏం చెప్పనమాట, ఈ భోగాతల్లో పడిన పాటలు, ఈ భోగాతలు చేసిన పనులు, బొమ్మల్లో పడిన పాటలు, అల్లరితో పడిన పాటలు ఇవన్నీ కావస్తుంది చెప్పనమాట. డాక్టర్ చెప్పినాడు కదా, మరి ఇల్లు జాగ్రత్త చాలా చెప్పన్నాడు చెప్పాడు కదా, పాపం ఈ మధ్యలో చనిపోతానేమో, ఒకవేళ ఈ దీంట్లో చనిపోతాడు, బ్రిడ్జ్లో చనిపోతానేమో కాబట్టి నా శవం ఏమైపోద్ది అని తెలియదే. ఊళ్ళో మరి త్వరగా మలిసిన తర్వాత నాకంటే చందవారు పాపం ఇద్దరు ఉండరు, చెల్లెలు తమ్ముడు, వారు ఇడిచిపెట్టేసి మా నాయన మా కూడా పెద్ద మనిషి ఇడిచిపెట్టి వచ్చినాను. వారి కూడా నా శవం చేరదు, ఇంట్లో ఈ కేజీఎఫ్లో ఇంటికి కూడా చేరదు. ఇది ఏం చేయాలని చెప్పి కూర్చొని ఇక ఏం చెప్పాను మనకి భయంకరంగా మనకు భయం వచ్చింది చెప్పనమాట. సాగు కొట్టి భయం వచ్చి చెప్పనమాట. ఏడుస్తాడు చెప్పనమాట. హిందూ పురాణంలో యమకంకల సంగతి చదివినా అని చెప్పనమాట. అదంతా ఆడినా అని చెప్పనమాట. అదంతా గమనిస్తుంది చెప్పాను. ఏం చెప్పనమంటే పశువులు కానీ మనకి మెడ మీద కాడి పెట్టి తర్వాత రెండు పశువులు రెండు పక్క కట్టేసి ఎట్లయితే మరి సేద్యం చేస్తాడో ఆ మాదిరిగా ఈ నరకాయ పెట్టి చెప్పాను. రెండు పక్కన ఇద్దరిని కట్టేసి తర్వాత జాడు తీసుకొని చెప్పనమాట. కొట్టి చెప్పనమాట. ఆ యమలోకంలో మరి పరిగెత్తిస్తారని చెప్పనమాట. అట్లాంటి భయంకర సోదాలతో చదివినాను చెప్పనమాట. అదంతా భయం వస్తాను చెప్పాను. ఇప్పుడు చచ్చిపోతే నేను ఇంకా దేవురాజు పోలేను, దేవురాజు పోవాలని చెప్పి నాకు తెలియదు. చెప్పిన రోజు విన్నాను అంది, కానీ అయితే ఇంత నా విశ్వాసం నాకు లేదు.
సంపూర్ణంగా నాకు ప్రభు సంగతి తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పని ఎక్కడికి ఏడుస్తుంటే చెప్పండి, ఎవరు లేరు, గడత చీకటి, ఏడుస్తావు చెప్పనమాట. అప్పుడు నాకేమి ఆలోచన చెప్పనమాట, యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నా రక్షకుడు. నేను నమ్ముకున్న దేవతలంతా, నేను పాడిన పాటలంతా అంతా వేస్ట్. వాళ్ళు ఎవరు రక్షించలేరు. ఈ భయంకరమైన అగ్నిలో జాడు తీసుకుని పెట్టి తరిమితాను ఎముడు పెట్టి శ్రమలు పడలేక కేకలేసి అగ్ని నాక్కుంటున్నారు కదా, అటు శిక్ష లేకుండా తప్పించుకుంటే ఎవరు కాదు. కాబట్టి ప్రభుని క్రీస్తు ఒకటి తప్ప మనకు లేదని చెప్పి ఆలోచించుకొని అప్పుడు మనకి ఏడిచి ప్రార్థించుకోవాలన్నమాట. ప్రభువా నాకు తెలియదు నాయన, ఇంతవరకు నాకు తెలియదు, ఇంతవరకు నేను ఈ సంగతి నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏదో మనకి మామూలుగా మరి కైసులో పెళ్ళిన తర్వాత నెలలో మునిగినాను కనితే బైబిల్ కొద్ది చదువుతాడు కానీ నాకు అర్థం కాలేదు, ప్రార్థన చేసి నాకు తెలియదు. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నిజంగా పాతలేదు పోకడ ప్రభువా, నీ దగ్గర చేర్చుకయ్యా, ఈ ధర్మం నా హృదయంతో ఆయన నీకు అప్పగిస్తాను ప్రభువా. ద్రాక్ష మనిషి చెప్పిన మాట ప్రభు ఇల్లు జాగ్రత్తను చేయలేను. కాబట్టి దయచేసి మాత్రము ఈ దినం నా హృదయం మరి క్రిస్బగా నీ వాక్యం వచ్చినైనా ప్రభువా, నన్ను క్షమించయ్యా, నా కోటి పాపాలు క్షమించిన, తెలియక అనేక పనులు చేసినాను, లెక్కలేని మనకి పడిన పనులు చేసినా. కాబట్టి వాళ్ళంతా చేసిన దాన్ని బట్టి నాకు నరకానికి పోతారు. కాబట్టి తప్పనిసరిగా నాకు మోక్షమే దొరకదు. కాబట్టి నీ పాదాల దగ్గర ఉన్నది కాబట్టి అయినా నాకు క్షమించని చెప్పని కన్నీళ్ళు ఏడ్చి కొద్దిగా ప్రార్థన చేయదనమాట. కొద్ది ప్రార్థిస్తాను, కొంచెం నెమ్మది వచ్చింది చెప్పనమాట. ఆ ప్రార్థన చేసినప్పుడు కొంచెం నెమ్మది వచ్చింది అనమాట. శ్రద్ధగా వెళ్ళిపోయినాడు, ఇల్లు చేయాలని అని చెప్పనమాట. మధ్యలో పడిపోకుండా ఇల్లు చేయాలని అని చెప్పనమాట. చేరిన తర్వాత మా యొక్క వచ్చి అడిగిందనమాట, ఏం డాక్టర్ ఏం చెప్పాడమ్మా, ఇల్లు జాగ్రత్త వచ్చారో, నీకు మందు మాత్రం ఏమీ తెచ్చిపోయలేదు, అయిపోయింది కథ పంపినమ్మా అని లోపల చెప్పేవాడు. ఏడుసారి మొదలుపెట్టాడు చెప్పనమాట. ఎంత అకస్మాత్తుగా మరి ఈ పని జరుగుతుంది, ఏం చేయాలా, ఏడు చేయాలి చెప్పిన తర్వాత మా మామ మనకి పక్కల హాస్పిటల్ ఉందన్నమాట. ఆడ తీసుకుని చెప్పాడు అనమాట. అయ్యా ఈ మాదిరిగా డాక్టర్ మధ్య చెప్పాడంట, మరి వీడు అడుస్తూ ఉన్నాడు, భయపడుతున్నాడు, కాబట్టి చూడండి సార్ అని చెప్పానమాట. ఆయన చూసి ఏం పర్వాలేదు చెప్పిన ఒక ఇంజక్షన్ వేసి తర్వాత ఏం భయపడతలే పర్వాలేదు చెప్పి పంపించాను అనమాట. అంతగా అప్పటి నుంచి పర్వాలేదు వేసుకున్నాను. నెక్స్ట్ శ్వాస పెట్టుకొని అప్పుడు తీర్మానించుకోను అనమాట. ప్రభా బ్రతికిస్తావా, నీ పరిశీలనలో ఉంటాను, తీసుకుంటాను, నీ రాజ్యం తీసుకుని ఆయన. అంతవరకు నా పని. ఇంకా ముందు చేసిన పనికి అల్లనుకుంటే ఆటపాడలేని పాడను, ఆ యొక్క అబ్బోగత బొమ్మలేని వేషాలు చేసుకుని ఎక్కను, ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం చేయను. కాబట్టి జాగారంలో తిరిగేది పూజ పురస్కారం నేను చేయను. అంత సమస్తం కట్ చేసుకున్నారు. కాబట్టి నీ పాదాలే నాకు దిక్కు, కాబట్టి నీ పాదాలు నాకు ఉన్నాను. కాబట్టి నన్ను క్షమించి నన్ను బ్రతికిస్తే నేను భూలోకం ఉన్నంతవరకు నీకు పరిసరే చేస్తాను ప్రభువా అని చెప్పని ప్రార్థన చేసుకున్న తర్వాత కొంచెం నెమ్మది చెప్పనమాట. భయం కొంచెం తగ్గిపోయింది అనమాట. ఆ తర్వాత రేట్ చేయాలన్నమాట. చేరిన తర్వాత హెచ్ఎల్లో సుమారుగా మాట సర్వీస్ అంతా చేసి ఇంటి చేరి మనకి మనాపేటలో సొంతగా ఇల్లు కట్టుకొని తర్వాత సొంత ఇంట్లో ఉండమని చెప్పనమాట. ఇప్పుడు నా వయసు 90 పైన పెంచమన్నమాట. 90 పైన పెంచమన్నమాట. కానీ ఇప్పుడు వరకు ఏం చెప్పనమాట, ప్రభు ఎన్నో తందులు వచ్చినాయి. అది డాక్టర్ రామాజీ చెప్పారు కదా. మళ్ళీ మనకి హెచ్ఎల్ మరి బెంగళూరులో ఎంఆర్ హాస్పిటల్ అని చెప్పాను. ఆడికి పోయినట్టు చెప్పనమాట. యూరినల్ ప్రాబ్లమ్స్ చెప్పన్నాడు. ఆడికి పోయిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి ఆయన అదే చెప్పనమాట. నన్ను బయట పొమ్మన్నాడు, నన్ను చేసుకునే మనిషి చెప్పనమాట. అయ్యా ఇదంతా అయిపోయింది కాబట్టి ఇంకేం ప్రయోజనం లేదు కాబట్టి తీసుకొని పొమ్మని చెప్పనమాట. మరొక డాక్టర్ అడిగి పోయి చెప్పాను అనమాట. ఆడికి పోయి లోపల చెప్పనమాట. తెల్లారి వచ్చిన అడ్మిట్ కావాలి కాబట్టి తప్పనిసరిగా నీకు ఆపరేషన్ కావాలా, లేకపోతే చనిపోతుంది. కాబట్టి దక్షిణ తెల్లారి వచ్చి అడ్మిట్ కమ్మన్నమాట. ఆయన చెప్పిన ప్రకారం అడ్మిట్ అయ్యాను. ఆపరేషన్ అయ్యింది. తర్వాత మరి అదే ప్రకారం అదే తొందరగా అప్పుడప్పుడు మన డాక్టర్కి పోవాల్సి వస్తుంది, మనకి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంది. బాధలో నుండి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన మూలకంగా ఇంతవరకు సజీవులు మనకు కాపాడాడు చెప్పనమాట. కాబట్టి ఇక సాక్షి అన్నట్టు వారు మీరు కూడా ప్రభుని యేసుని నమ్ముకొని ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన ద్వారా మనకి బ్రతికించగలడు అనమాట. ఆయనకి సమస్తం సాధ్యం. కాబట్టి వారు ముగ్గురు డాక్టర్లు చెప్పిన పాటల ప్రకారం తీసుకోకుండా ఇంకా నన్ను భూలోకి నిలబెట్టి ఆయన సన్నిధానంలో ఫ్రెండ్స్లోగా మాట్లాడిన శక్తి కూడా తెలిసింది. ప్రభు నాకు స్తోత్రం చెల్లిస్తూ మీకు అందరికీ నా యొక్క వృద్ధుపాయక వందాలు చెప్తున్న సంతోషం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాక్యం దగ్గర పోదాం చెప్పనమాట. వాక్యం చెప్పనమాట. యెషయా గ్రంథంలో ఒక మాట తీసుకుందాము. బైబిల్ ఉన్న వారు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా 48 10వ వచనం. 48 10 యెషయా. నేను నిన్ను పుటము వేసేది వెండిని వేసినట్లు కాదు,
ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చూడండి, నేను నిన్ను పుటం వేస్తేని. ఎక్కడ పుటం వేస్తే ఎక్కడ? ఇబ్బంది కొలిమి. ఇబ్బంది కొలిమి అన్నమాట, ఇబ్బంది కొలిమి. కాబట్టి నా జీవితంలో ఏం చెప్పండి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తొందరలు చెప్పనమాట. డాక్టర్ల చేతులు కనుక్కున్నా ప్రభు తన కృషి చేయడం మన ఇంతవరకు సజీవం ఇచ్చాడు చెప్పనమాట. అందుకంటాడు ఇబ్బంది కొలిమని నేను వేసినాను. కాబట్టి ఎట్టేసినట్టు అగ్ని నేను పుటం వేస్తున్నాను. కొలిమి అన్న తర్వాత మనకు బాగా తెలిసి చెప్పనమాట. ఒక ఇనపరాడు తీసుకొని మనకి కొలిమిలు పెట్టి మరి కొలిమి ఆన్ చేస్తే ఆ నిప్పు మరిక మండిన తర్వాత ఇనపరాడు ఏమి చక్కగా ఇనపరాడు ఎట్టి తిప్పన్నట్టు తిరుగుద్దని చెప్పనమాట. వారికి కొలిమి లేకపోకుండా ఇంట్లో మరొక రాడు బొంగాలని మన చేత కాదు, కొడవలు చేసి మన చేతులు కాదని చెప్పనమాట. అది ఏడబడాలి చెప్పనమాట, కొలిమలు పడాలి చెప్పాను, ఇబ్బంది కొలిమి పడాలి చెప్పనమాట. ఇబ్బంది కొలిమి చెప్పన పడిన తర్వాత ఏం చెప్పనమాట, దాన్ని ఎట్ట వంచాలన్నా అనుకూలపడాలి. కత్తి చేయొచ్చును, కొడవలు చేయొచ్చును, గొడ్డలు చేయొచ్చును, ఇక ఏం సామాన్లు చేయాలి చేయొచ్చు చెప్పనమాట. అందుకు పొడవు అంటున్నాడు చెప్పండి, నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో వేసి తిని నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగ చేసేదాను. నా నిమిత్తం ఏం చేసినాను, నీది కాదు, నీ నిమిత్తం కాదు చేసే పని, నా నిమిత్తమే నా ఇష్ట ప్రకారంగా చేస్తున్నాను. ఎందుకంటే నేను కొలిమి వేస్తున్నాను. ఇబ్బంది కొలిమి, అది కొలిమి అంటే సాధారణంగా కాబట్టి మంటే కాదు, దాంట్లో కూడా ఇబ్బంది కొలిమి. ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షించి రార్చమన్నమాట. కాబట్టి ప్రభు తను నమ్ముకున్న తన పిల్లలకి ఈ లోకంలో అనేక ఇబ్బందులు చెప్పనమాట, అనేక తొందరలు చెప్పనమాట, అనేక మరికి అపాయాలు, అనేక రోగాలు చెప్పనమాట. తర్వాత యోగు సంగతి మనం తీసుకుంటే భయంకర పరిస్థితి మనకు తెలుసు కదా. ఎక్కడ చెప్పనమాట, ద్వితీయోపదేశకాండములో 3వ అధ్యాయము 11 చదువుకున్న తర్వాత ఈ మాట రాయబడి చెప్పనమాట. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించినాను అంటాడు చెప్పనమాట. పరమత దేవుడు నమ్ముకున్న భక్తుడిని, నమ్మనన్న వారికి ఇల్లులు కాదు, నమ్మన్న వారు కాదు, నమ్మిన వారు దేవుని బిడ్డలు ఉన్నటువంటి వారికి ఒక పరీక్ష అంటే ఇబ్బంది కొలిమి పేషెంట్స్ పరీక్ష చెప్పనమాట. 3:10-11 రెఫాయిములలో భాషను రాజైన ఓగు మాత్రం మిగిలను. అతని మంచము ఇనుప మంచము అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు. ఇదే మనసు రాజు మనకి అన్యుడు, ఈయన క్రైస్తుడు కాదు, భక్తుడు కాదు, లేక ప్రొఫెసర్ కాదు చెప్పనమాట. అన్యుడి మనకి ఈయన ఏమి చెప్పనమాట, 9 మూరల ఎత్తుకెళ్ళి మనకు మనసు పొడుగుని మనసు అని చెప్పనమాట. 9 మూరలు ఎంతో మనకి మనిషి ఎంత అంటే 3 మూరలు జాండ అన్నమాట. అతనికి మనసు వెంట చెప్పంటే 9 మూరలు పొడుగు ఎంత మంచి చెప్పనమాట. ఎందుకు ఎంత సౌఖ్యం ఉందో, ఎంత ఆశ్చర్యం ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో చూడాలి అన్యుడు. అయినా ఆయనకి ఘనత ఏమి చెప్పనమాట. ఇబ్బంది కొలిమి భక్తులు అవసరపడుతున్నప్పుడు ఈయనకేం చెప్పనమాట. నిజం చూసిన తర్వాత 9 అడుగుల వెలుపును, తర్వాత చూసిన తర్వాత అంత విషయాలు మనకి పంచమని చెప్పనమాట. అయితే నమ్ముకున్న తన పిల్లల సంగతి చదువుకోవద్దని చెప్పనమాట. ఎక్కడ చెప్పి యెషయా గ్రంథంలో తర్వాత యెషయా గ్రంథం తీసుకుందాము, 28వ అధ్యాయము 20వ వచనము. యెషయా 28:20 తీసుకుందాం. 28:20 వండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి ఎడల్పు సార్. చూడండి, ఇటువంటి భక్తుల సంగతి చూసిన తర్వాత పండుకొని ఆ భక్తుడేమో అన్యుడేమో చెప్పనమాట 9 మూలలకు వెడల్పు మంచం ముద్దుకోవడం చెప్పనమాట. నమ్ముకున్న తన పిల్లలకి ఏం చెప్పి ఈ లోకంలోకి సంబంధం కాబట్టి కష్టమంది కాబట్టి నమ్ముకున్న తన పిల్లలు తన భక్తులు కట్టుబడి చెప్పనమాట. 9 పండుకునే మంచం పొడుగు చాలదు, దుప్పటి కప్పు అంటే అర్థం సగానికి కూడా చాలదని చెప్పనమాట. ఇక నిద్రపోతే అవుద్దా, నిద్రపోతే కాదు చెప్పనమాట, కష్టం అని చెప్పనమాట. అయితే అటువంటి మనకి పరిశీలించి పర్వతాల దేవుడు తన భక్తులు చెప్పనమాట కొన్ని విషయంలో చెప్పాడు, పరిశోధన చేస్తాడు చెప్పాడు. అందుకే ఎబ్రీ పత్రికలో నిర్వహించుకున్నమాట 12 అధ్యాయంలో ఒక మాట మనం చదువుకోవడము. ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి మనం ముగిచేస్తాం అన్నమాట. వచ్చిన మాత్రం గమనం చేసుకోనండి, నేను ఎక్కువ దీనంతా మాట్లాడే టైం చాలదు. తర్వాత 12వ అధ్యాయం 5వ వచనం ఎబ్రీ పత్రిక, ఎబ్రీ 12:5. నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము,
ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. చూడండి ఎట్లా ఉంది చూడవాక్యము. నా కుమారుడా, ప్రభు శిక్షణ గురించి వెచ్చిపడింది, ఏమి భయపడబాకు, విసగబాకు. ఎందుకు నాకు తొందర రావాలా, ఎందుకు నెటువంటి మరి కాయలు రావాలా, ఎందుకు రోగం నాకు రావాలా, లేక ఎందుకు నాకు పని లేకుండా మరి పని నుండి డిశ్చార్జ్ చేయాలా, లేక ఎందుకు నేను మరి పేదవాడు అని చెప్పని చాలామంది ప్రశ్న వేసుకుంటారు చెప్పనమాట. అందుకు ప్రభు అంటాడు, తాను ప్రేమించి తన కుమారుడు చెప్పనమాట. అనేక మడి సమయం వెళ్ళినప్పుడు చదవకూడదు, వినకూడదు. ఇక అదే మనకి తొందరపడకుండా చెప్పి అదే పెరుపతికి 12 అధ్యాయంలో 11 వచ్చి మాకు మాట రాయించుకోనమాట. ఆ మాటతో చదువుకుంటాం చెప్పనమాట. 12, 11, 12, 5. నా కుమారుడా, ఇప్పుడు 12, 11 చదువుకుందాం. మరియు ప్రస్తుత ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. ఒక శిక్ష వచ్చిన కనీసం రోగం వచ్చిందనుకో మనం సంతోషం కనపడదు చెప్పనమాట, దుఃఖమే కనపడదు చెప్పనమాట. కాబట్టి ఏదో మనకి పొరపాటు జరిగిందని చెప్పాలండి కుటుంబంలో మనకు సంతోషం ఉండదు చెప్పనమాట. చదువుకునే పెట్టి పెళ్ళైన పెళ్లి చెప్పనండి తల్లిదండ్రులు సంతోషం ఉండదు చెప్పనమాట. లేక శాస్త్రాన్ని ఉద్యోగం మనకి టక్కున మనకి ఏదో డిసైడ్ చేసినప్పుడు సంతోషం ఉండదు చెప్పనమాట. లేక అనుకోని రీతిగా మనకి ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సంతోషం ఉండదు చెప్పనమాట. కాబట్టి ప్రతి ఒక్క శిక్షణ చెప్పనమాట. మొదట చెప్పేది సంతోషం ఉండదు, దుఃఖమే కానీ కష్టమే కానీ సంతోషం అనేది ఉండదు. తర్వాత అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి పైన చూసిన తర్వాత మరి సరిగిపోయేది కొద్దని చెప్పనమాట. ఎందుకు ఇలాగ వచ్చి చెప్పాను, మీకు దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. కాబట్టి మీరు అయినా కూడా సరగబాకండి. తను ప్రేమించిన కుమారులు చెప్పండి దాన్ని శిక్షిస్తారు. కాబట్టి తర్వాత లాస్ట్లో సహించుకున్నారని చెప్పండి. లాస్ట్లో నుంచి తర్వాత దానివల్ల మీకు మెహగలుగు తెచ్చి రాశాడు చెప్పనమాట 10-11 వచనములో. తర్వాత ఇప్పుడు మనం చదువు చెప్పనమాట. సామెతల గ్రంథంలోకి 25 అధ్యాయం బోధం చెప్పనమాట. సామెతల గ్రంథంలో 25 అధ్యాయము 4 వచనం. ఇబ్బంది కొలిమిలో ఉండి నేను పరీక్షించాడు కదా పైన. అలాగే ఇప్పుడు ఒక సోద తొందర చెప్పనమాట. 25:4 వచనం. ఎండిలో నుండి మస్టు తీసివేసిన ఎడలా పుటము వేయవాడు సిద్ధపరచును. అవును, ఎందుకంటే చెప్పి మస్ట్ ఉంటుంది అన్నమాట. మనం లోకంలో కాబట్టి నమ్ముకున్నాము, క్రైస్తవము నిజంగా వాక్యం చెప్పగలము, పాస్టర్లు లేక రెవరెండ్ అయి ఉండొచ్చును. అయినా కూడా చెప్పడం కొంచెం మస్ట్ ఉంటుంది చెప్పనమాట, చూడదు చెప్పనమాట. అందుకే పౌలు అంటే కదా, సృష్టి యావత్తు క్షయ దీన దశతో మూలుగుతూ ఉంటుంది. అయితే ప్రభు పదం పొందితే మనం కూడా దేహమైన విమోచన కొరకు మనం కూడా మూలుగుతూనే చెప్పనమాట. కాబట్టి మనకి లోకములో ఇబ్బంది ఉంటుంది చెప్పనమాట. లోకంలో అనేక తొందరలు వస్తాయి చెప్పనమాట, ఆపత వస్తుంది చెప్పనమాట. అయినా మనం చదువు కూడా చెప్పనమాట. ఎందుకు చెప్పంటే మస్ట్ ఉంటుంది కాబట్టి ఆ మస్ట్ తీసేస్తే తర్వాత కంసలు కూడా చెప్పనమాట, పాత్ర చేస్తారు చెప్పనమాట. మస్ట్ ఏంటి పాత్ర పిలిచేది కాదు. కుమ్మరుడు మెట్టి తీసుకొచ్చి మరి పిసుకుతాడు, బాగా తొక్కుతాడు, దాన్ని బాగా ముద్ద చేస్తాడు. చారి మీద తిప్పి కుండ రావాల్సి అనుకుంటే దాంట్లో ఏదో ఒక ముళ్ళు ఉన్నదని చెప్పంటే, ఒక ముళ్ళు ఉన్నదని చెప్పంటే, లేక ఇసుక ఉన్నదని చెప్పంటే కుండ పైలిపోద్ది చెప్పనమాట. కాబట్టి దాన్ని ఎట్లా చెప్పంటే కుండలు మనకి మట్టిలో ఏ ముళ్ళు లేకుండా ఏ రాయి రప్ప లేకుండా అంత పూర్తిగా చేసిన మరి తర్వాత శుభ్రం చేసుకుని తర్వాత కుండ నిలబడతారు చెప్పనమాట. లేక అట్లే మరి పొలంటి పొరలు ఇచ్చి మరి రాళ్ళటి పొరలు ఇచ్చి వేసి చేతితో తీసుకోగారు చేతులు ఇడిపడిపోతారు కుమ్మర చేతులు. అలాగే మనకు లోపం కాబట్టి మనకు ఇబ్బంది ఉంది చెప్పనమాట. మనకి దేహం ఇంకా విమోచన కాల, ఆత్మ విమోచన కలిగింది, రక్షించబడ్డాము. ప్రభునామ స్తోత్రములు. ప్రభు మనకు తన ప్రాణధార పోసాడు, మనం రక్షించినాడు. కాబట్టి దాన్ని బట్టి మన సంతోషం ఉందని చెప్పాను. ఒక పక్క అది ఆ శరీరం చెప్పనమాట, అది మరి బట్టి మూలుగుతుంది, ఇంకా విమోచన ఏదో చెప్పనమాట. శరీరం ఆత్మ రెండు ఏరిపోయినంత వరకు శరీరం తొట్టమన్నాము లోకంలో. ఈ శరీరంతో చెప్పనమాట కొంతమంది భక్తులకి ఏం చెప్పాను, కొన్ని మరి ఇక ఒంటి పొరపాటు చెప్పనమాట, ఆ ఇబ్బంది కొలువు చెప్పాను. తర్వాత అందుకంటే అడిచిపోయి సాయంత్రం గ్రంథంలో మనం చదువుకున్న బాగా చెప్పనమాట. ఎండులో ఉన్న మస్ట్ తీసివేస్తే తర్వాత బంగారు మరి పనిచేసేవాడు మనకి పాత్ర చేస్తాడు చెప్పి రాయబడిపోయాడు. మస్ట్ అంటే తీసివేది కాదని చెప్పనమాట. అలాగే ప్రతి ఒక్క మరి భక్తుల మధ్యలో కూడా చెప్పనమాట కొద్ది దేహంతో కాబట్టి శరీరంతో కాబట్టి మన సూపుల్లోనూ మన తలంపుల్లోనూ మన కుటుంబంలో మనకి మాటల్లోనూ ఏ విషయం నుంచి మనం కొద్దిగా మరి మస్ట్ అనేది ఉంటుందని చెప్పనమాట. ఇంకా మన దేహానికి ఎమోషన్ లేదు కాబట్టి, మట్టి దేహం ఉండదు కాబట్టి, దేహమతి ఇంకా ఎమోషన్ అయినంత వరకు మనకి ఎమోషన్ లోపల ఉంటాం కాబట్టి ఈ మస్ట్ ఉండే ఉంటుంది చెప్పనమాట. అది తీసేస్తే తప్ప మనకి నిజం చూసిన తర్వాత కొండ చేసిన కాదని చెప్పనమాట. అలాగే ప్రభుని క్రీస్తు నమ్ముకున్న మనకేం చెప్పనమాట, అనేక విధమైన తొందరలు ఉన్నప్పటికీ కూడా ప్రభు తన కృప చేత
మన కాపాడుకు శక్తిమంతుడని చెప్పనమాట. అందుకు ఏబు సాక్ష్యం అందామన్నమాట. ఏబు గ్రంథంలో 23 అధ్యాయంలో 10 విషయంలో ఒక సాక్ష్యం ఉందన్నమాట. ఆ మాట చదువుకొని మరి పాటించుకొని చెప్పనమాట. ఏబు గ్రంథము 23 అధ్యాయము 11 వచనంలో మాట్లాడబడుతుంది అనమాట. 10 వచనంలో ఏబు 23 అధ్యాయము 10. నేను నడుసు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమని తేల్తాను. చూడండి, ఏబు ఎక్కడ చెప్పంటే దెబ్బకు కూర్చొని చెప్పనమాట. ఏబు లాంటి భక్తుడు లేచి పర్వతాన్ని దేవుడు సాక్షి ఇచ్చాడు చెప్పనమాట. నా సేవకుడు ఏబు ఊజు దేశంలో మరి నిజమంతుడు, మరి చెడుతను విశ్వసించేవాడు, లేక మాకు అనేక మాకు కష్టాలు కూర్చున్నాడు, నన్ను దూషించబడిన నమ్మకం ఉన్నవాడు. నా సేవకుడు ఏబు లాంటి వాడు చెప్పండి, భూలోకం లేదు చెప్పండి, పర్వతాన్ని దేవుడే సాక్షి చెప్పనమాట. ఆ సాక్షి పొందడానికి ఏబుకి ఏమి చెప్పనమాట. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు చెప్పనమాట. ఒక దినానికే చెప్పనమాట. 10 మంది సంతానం ఒక పని చనిపోయినారు. ఉన్న గొర్రెలు మనకు మేకలు బట్టలు సంవత్సరం మొత్తం కూడా ఒక దినకే శవాయిలు వేసి కొట్టుకొని పేరు చెప్పనమాట. శరీరం చూసిన తర్వాత మరి అధికారం మొదలు నెత్తి వరకు ఏం చెప్పనమాట. భయంకరమైన రోగం వచ్చి చెప్పనమాట. దుర్వాసన కొట్టి రోగం. ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది కాబట్టి చెల్లెని కూడా మాత్రం చెప్పనమాట. దెబ్బలు పోయి కూర్చున్నారు ఊరేట్లా. ఊళ్ళో ఉండేది కాలే. ఇంత సౌకర్యం ఏబు, ఇంత నీతిమంతుడు ఏబు, ఇంత పరిశుద్ధుడికి ఏబు అక్కడ కూర్చున్నమాట. పోయి దెబ్బగతులు కోసం తవిడి చూస్తే ఒక సెల్లపెగ్గు దొరికిందంట. ఆ సెల్లపెగ్గు కోట చెప్పిన మాట ఏం చెప్పనమాట. నన్ను శోధించిన తర్వాత ఎట్టవుతుందని చెప్పనమాట. సువర్ణమని తేల్తాను. సరే బయటికి కాలిపోను నేను, లేక నేను మర్చిపోయి మరి బొడి తెరిపోను. నాకు అనేక ఇబ్బందులు వచ్చినాయి. అయినా కూడా నన్ను శోధించిన తర్వాత నేను చెప్పనమాట. నేను సువర్ణంగా తేల్తాను చెప్పి సాక్షి చెప్పనమాట. కాబట్టి పేతురు ఒక పత్రిక రాస్తారు కాబట్టి దాన్ని చదువుకొని మనము ముగించుకుందామని చెప్పనమాట. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 మాట చెప్పనమాట. ఏబు మాటలే పదవి చెప్పనమాట. ఏబు మరి సంగతి చూస్తే 10 మంది సంతానము, దేశం లేఖల మంచి సౌకర్య, యథార్థవంతుడు, చెడుతను విశ్వసించేవాడు, ఏబు లాంటి వాడు ఎవరు లేరు చెప్ప పర్వత దేవుడు సాక్షి పెట్టి చెప్పనమాట. ఇంత సాక్షి పొందిన మనకి ఏబు ఎక్కడో చెప్పనమాట. పోయి దెబ్బతో కూర్చొని చెప్పనమాట. దెబ్బతో కూర్చున్న వాడు చెప్పిన దేవుడు దూషించాల్సిన వాడు అనమాట. ఎందుకు నేను చేసినామని చెప్పాను. అట్లా లేదు చెప్పనమాట. అంటాడే చెప్పనమాట. నా సేవకుడు నేను శోధించబడిన తర్వాత ఎట్టాల్సించబడిన బొగ్గుగా తేలను, సువర్ణం అని తేల్తాను చెప్పనమాట. కాబట్టి ఇక్కడ పేతురు కూడా అదే మాట రాస్తే చెప్పాను. 1వ అధ్యాయము 7 చదువుకొని ప్రారంభించుకుందాం అన్నమాట. 1 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ శ్వాసము ఈ శోధన వల్ల నిలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఎందుకు మనకు వచ్చింది శోధన? సువర్ణం పోయి మరి కింద చూసిన తర్వాత అగ్నిలో పెడితే దానికి సువర్ణం తేజ వస్తాను చెప్పనమాట. మరి మళ్ళీ నల్లబడి మనకి సమానంతో చేరిపోయిన తర్వాత కంసోడు చేసి నిప్పులేస్తాడు చెప్పనమాట. నిప్పులేసి కాగబెట్టి తర్వాత దాన్ని ఉన్న మస్టు తీసేస్తాడని చెప్పనమాట. అంతవరకు తేజి కనపడదు చెప్పనమాట. అలాగనే అగ్ని వంటి మహా శ్రమలు మీకు వచ్చినప్పుడు తర్వాత ఏం చెప్పనమాట. మనకి ఎందుకు నన్ను చేసినాడు, ఎందుకు నా తొందరలు వచ్చి నాకు ఎట్లా, నాకు ఎందుకు నేనేం చేస్తే చెప్పని మనకు అట్లా అనుకోకుండా నేను నిజమూసి బలికిని ప్రకారం శోధించిన తర్వాత ఏం చెప్పనమాట. నేను ఇంటిగా తేలను, లేక మరి ఇతర తేలను, సువర్ణం అని తేల్తుంది సాక్షి చెప్పనమాట. అలాగే పేతురు కూడా చెప్పనమాట. పేతురు కూడా అత్సాక్షి కదా. ఆ అత్సాక్షి పేతురు చెప్పనమాట. నిజమూసి సాక్షి అంటే మాట అంతకంటే సువర్ణం కంటే, అంతకంటే మేలి బంగారం కంటే, అంతకంటే శ్రేష్టమైన మీ విశ్వాసం అని చెప్పనమాట. ఈ శోధనలు నిలిస్తే పడిపోతే కాదు, లేక వెనకబడిపోతే కాదు, తగ్గిపోతే కాదనమాట. వచ్చే సొందలకన్నిటికీ రోగాలు వచ్చిన, తొందరలు వచ్చిన, తాపత్ర కరువు వచ్చి, కాటం వచ్చిన ఎన్నో మనకు వస్తాయి మన లోకంలో. అన్నిటి కూడా కలుసుకొని నిలిస్తే ప్రభుని క్రీస్తు ప్రత్యక్షమైన పిలిచిపడమాట. మనకు వచ్చిన జీతం వచ్చి పడ్డ శోధనలు నిలిచిన తర్వాత బాగా మనకి మన మహిమ గంత ప్రభావం మనకు అనుగ్రహిస్తే దీనికి కారణం చెప్పి చదువుకొని చెప్పనమాట. కాబట్టి లోకంలో ఉన్న కాబట్టి మనకు అనేక తొందరలు తాపత్రం వచ్చేది గ్యారంటీ కాబట్టి అయినా మనం శోధించుకోండి. దేవుడు నన్ను ఎందుకు చేసినాడు, నన్ను ఎందుకు మనకి ఇటు పని చేసినట్టు చెప్పి అనుకోకుండా, లేక విశ్వాసాన్ని పడిపోకుండా భద్రంగా కాపాడుకో. అంతవరకు క్రీస్తులు ఉంటే అది పౌరు చెప్పిన ప్రకారంగా నేను వెళ్ళిపోయి సమస్యది కాబట్టి నేను విశ్వాసం కాపాడుకున్నాను. మంచి పోరాడినాను. తర్వాత నా కొరకు ఏం చెప్పాడు, ఒక కిరీటం వద్ద చెప్పి సాక్షి చెప్పనమాట. 2వ తిమోతి పత్రిక 4:6. కాబట్టి ఇటువంటి మనకి శోధనలు మనకు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం చెప్పనమాట. దేవుడు నాకు ఎందుకు చేశాడు, ఏం చేస్తే నేను చెప్పాడు దానికి అనుకుండా ఇది మన కొరకు మేలు కొరకు చెప్పి తలుసుకొని
శాశ్వత ప్రభు రాకడ కొరకు లేక మన పిలుపు కొరకు విశ్వాసం కాపాడుకున్నామని చెప్పంటే క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత ఏం చెప్పండి మనకు ఘనత మహిమ కలుగుట కొద్ది కారణం చెప్పి చదువుకున్నాం అన్నమాట. కాబట్టి మన కొంత కళ్ళు మూసుకుంటే మన జాను గారు ప్రాణం చేస్తారు. తర్వాత మనము తీసుకుందాం. కృపా కనికరములు మా గొప్ప తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు యొక్క దాసులుగా ఆయన యొక్క తండ్రి జీవిత చరిత్రనైనా తెలియపరిచిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. ఏ విధంగా రక్షణ పొందానని ఆయన తండ్రి మీరు ఏ విధంగా జీవిస్తున్నారో ఆయన తెలియపరిచిన దాన్ని బట్టిగా నేను స్తోత్రాలు. ఎందుకంటే నాయన ఒక మనిషి రక్షింపబడాలంటే నాయన ఎంత కష్టమో మరి నాయన ఎంత ఇదో నాయన మీకు తెలుసుకుంటాను. మీ కృపలోనైనా రక్షింపబడిన ఆయన తండ్రి మీ యొక్క సేవలోనైనా కొనసాగుతున్నాను నేను స్తోత్రాలు తండ్రి. తండ్రి యొక్క 2000 తండ్రి సంవత్సరం వరకు నాయన యొక్క కృపలో కాపాడి తండ్రి 2000లోనైనా ఈ యొక్క దాసుల ద్వారా నీ యొక్క సాక్ష్యాన్ని తెలియపరిచిన విధాన్ని బట్టిగా నేను స్తోత్రాలు తండ్రి. తండ్రి యొక్క సాక్ష్యం అనేకమైన రక్షింపబడేలాగా సాయం దయచేస్తాను తండ్రి. నీ యొక్క బలపరచండి తండ్రి. ఇంతవరకు నాయన మాట్లాడిన మాటలు కానీ ఆయన ప్రతి ఒక్క హృదయంలోనైనా ఫలించే బయలు దయచేస్తాను తండ్రి. తండ్రి నీ యొక్క దాసులుగా నేను మంచి ఆరోగ్యం దయచేయండి. మీ యొక్క కృపలో బలపరచండి తండ్రి. అమ్మగారిని కానీ మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని కానీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. తండ్రి కూర్చున్న నీ యొక్క బిడ్డలందరూ ఆయన ఆశీర్వదించండి. తండ్రి యొక్క పరిచయం చేసిన నీ యొక్క బిడ్డలు అయినా ఎంతో ఆసక్తితో ఆయన వచ్చిన ఆయన ఈ వీడియో చేస్తున్నట్టు నేను బిడ్డలను ఆశీర్వదించి ఈ యొక్క మీరు పాల్గొంటారని ఈ యొక్క కొద్దిమైన ఫోన్ మా కొడుకులను స్వీకరిస్తున్నామన్నా నేను తెలుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. వందలు.